ఏవండి, తొందర రండి. ఏమైందవని? ఎందుకంత గట్టిగా అడుస్తున్నావు? అది బాత్రూంలా. బాత్రూంలా? కొంపదీసి నిజంగా దయ్యం వచ్చిందా ఏంది? అది కాదండి, దయ్యం కంటే నేను ఎక్కువ భయపడేది. ఏంది? దయ్యం కంటే నువ్వు ఎక్కువ భయపడేదే? అంత భయంకరమైనది బాత్రూంలో ఏముంది? నేను చూపిస్తా చూడండి. ఇదిగో ఆడుంది చూడు, బల్లండి. నువ్వు ఇంత గట్టిగా అరిచింది బల్లికే. నేనింగా ఏమైందో అనుకొని భయపడ్డాను. నీకీ బల్లంటే అంత భయమా? దయ్యం కంటే బల్లికి ఎక్కువ భయపడతావా? చా, అనవసరంగా నన్ను కంగారు పెట్టినావు. ఏందండి మీరు ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు? నాకి బల్లంటే ఎంత భయమో తెలుసా మీకు? మీరు రాత్రి చెప్పినారు కదా 3 కొరువు దయ్యాల గురించి. నిజంగా అంటే ఆ కొరువు దయ్యాలు నా పక్కన వచ్చి నిలబడినా నేను అంత భయపడనేమో, కానీ బల్లంటే నాకు చెప్పలేనంత భయం. సరే, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ బల్లిని బయటికి తరిమేయండి. అది ఉండగా నేను లోపలికి అడుగు కూడా పెట్టాను. ప్లీజ్ అండి, దాన్ని తొందరగా తరిమేయండి. సరే, పక్కకు జరుగు. హే షూ షూ హే పో. అవని, ఆ బల్లి పైన ఉంది. ఇప్పుడేం కాదులే, నువ్వొచ్చి స్నానం చెయ్యి. అమ్మో, నేను రాను. ఆ బల్లి ఇంకా పైనే ఉంది. ఒకవేళ నా మీద పడితే అమ్మో, నా వల్ల కాదు. ఆ బల్లి పూర్తిగా బయటికి పోయే వరకు నేను అస్సలు స్నానం చేయను. ఆ బల్లి పోతలేదు. మరి బల్లులకి బొద్దింకలకి ఇంత భయపడితే ఎట్లా? నీకంటే చిన్నపిల్లలు మేలు. మీరేమన్నా అనుకోండి, దాన్ని బయటికి పంపించే వరకు నేను లోపల కోను. మీరేం చేస్తారో నాకు తెలియదు. అది మాత్రం బాత్రూంలో ఉండకూడదు. ఈ బల్లి నా సావుకొచ్చింది. ఎంత అల్లిచ్చినా బయటికోతలేదు. ఈ అవని నా మాట ఇంటలేదు. ఇంక తప్పుద్దా? ఏం చేసి గాని దీన్ని బయటికి పంపించాలి. హే షూ, పా, తొందర బయటికోయే. అమ్మయ్యా, పోయింది. అవని, బల్లి బయటకొచ్చిందిలే. ఇంక నువ్వు పోయి స్నానం చెయ్యి. థ్యాంక్స్ అండి, నేను పోయి స్నానం చేస్తా గాని మీరు ఏమనుకోకుండా ఆ బల్లిని రూముల నుంచి బయటకు పంపియండి. రూమ్లో ఉంటే ఏమైతుంది? లేదు, ఈ రూమ్ లో ఉన్నా గాని భయమే నాకు. నేను స్నానానికి పోయొచ్చే వరకు ఆ బల్లి నాకి కనబడకూడదు. రాత్రి నేను అవనితో ఆడుకుంటే ఇప్పుడు అవని నాతో ఆడుకుంటుంది. చా, దీనమ్మ జీవితం. లాస్ట్కి బల్లుల్ని తోలే పరిస్థితి వచ్చింది నాకి. హే షూ, నీ పెళ్ళానికి నేనంటే భయమని నువ్వు నన్ను భయపెడుతున్నావా? ఇద్దరు కలిసి నా మీద పన్నారు. హే షూ, ఇంక పోక చస్తానా? స్వప్న, నువ్వు ఈయన దిగు. నేను బైక్ని పార్క్ చేసి వస్తా. సరేనండి. ఎక్కటేలకు చివరికి నేను అనుకున్నట్టు జరిగింది. ఇప్పుడు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తం డాక్టర్ మేనేజ్ చేస్తాడు. ఎందుకైనా మంచిదే. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా. హలో డాక్టర్ గారు. చెప్పండి. మేము ఇప్పుడే హాస్పిటల్కి వచ్చినాము. నేను మా ఆయన మీ దగ్గరకు వస్తున్నాము. సరే రండి. మీకు మళ్ళీ చెప్తున్నా, నా మగునికి కొంచెం కూడా డౌట్ రాకూడదు. ఆల్రెడీ వేరే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నాకే ప్రాబ్లం రాకూడదని పట్టుబట్టి మరీ ఇటు దొరుకొని వచ్చినాను. అదీగాక మీరు అడిగినంత డబ్బు ముందే ఇచ్చిన మీకు. నా మగునికి ఏమైనా డౌట్ వచ్చిందో? మీకెందుకండి ఆ టెన్షన్? నేను ఆల్రెడీ చెప్పినా కదా, మొత్తం నేను చూసుకుంటా అని. మీరు ధైర్యంగా రండి. మీ భర్తకు డౌట్ రాకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది. సరేనా? ఈ మాట అన్నారు, బాగుంది. సరే సరే, మా ఆయన వస్తున్నాడు, నేనుంటా. ఎవరితోనో ఫోన్లో మాట్లాడినట్టున్నావు. ఎవరది? అది మా అమ్మ. హాస్పిటల్కి పోయినారా లేదా అని ఫోన్ చేసింది. ఫోన్ చేసింది అత్తయ్యే కదా, మరెందుకు ఆ కంగారు? అబ్బే, నాకు కంగారేం లేదండి. బయట బాగా ఎండగా ఉంది కదా, అందుకే చిరాకేస్తుంది. సరే, లోపల కోదం పదా. చూడు సిస్టర్, ఇప్పుడు ఒక పేషెంట్ రాబోతుంది. నీకు ముందే చెప్పినా కదా. చెప్పినారు సార్. మరి నేను చెప్పినట్టు ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? స్వప్న పేరు మీద ఫేక్ రిపోర్ట్స్ వచ్చాయా? ఇంకా లేదు డాక్టర్, ఇంకా 10 నిమిషాలు టైం పట్టొచ్చు. ఇట్స్ ఓకే. ఆ రిపోర్ట్స్లో మాత్రం తేడా ఏం రాకూడదు. అంతా కరెక్ట్గా ఉండాలి. సరే సార్. నువ్వు పోయి ఆ పని చూడు. రిపోర్ట్స్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. సరే సార్. నాకి మంచి పార్టీ దొరికింది.
ఎలాగో వాళ్ళు బాగా సౌండ్ పార్టీ లాగే ఉన్నారు. వీలైనంత ఎక్కువ డబ్బు లాగాలి. ఎలాగో చేసేది దొంగ పనే. ఆ స్వప్నకి నేను తప్ప వేరే మార్గం లేదు. నేను ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కమ్ ఇన్. నమస్తే డాక్టర్. నమస్తే అండి, కూర్చోండి. ఇదిగో ఈయన్నే డాక్టర్, నా భర్త. హాయ్. హలో డాక్టర్, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా? అంత ఓకేనా? నీరసంగా ఉందా ఏమైనా? అవును డాక్టర్, కొంచెం నీరసంగా ఉంది. ఓకే అమ్మా. కళ్ళు తిరగడము, వామిటింగ్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు డాక్టర్. సరే అమ్మా, దీన్ని ఒకసారి చెకప్ చేయాలి. కొన్ని టెస్టులు కూడా చేయాలి. నాతో పాటు రండి. మీరు అవసరం లేదు, చిన్న చెకప్పే, తొందరగా అయిపోతుంది. నా భార్యకి టెస్ట్లంటే భయం డాక్టర్. మీరు బ్లడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా భయపడుతుంది. నేను తోడుగా ఉంటే మంచిది. పర్లేదండి, మా స్టాఫ్ చాలా మంది ఉంటారు. మీ భార్య భయపడకుండా చూసుకుంటారు. తోడుగా నేను వస్తే ఏమవుతుంది? ఏం కాదండి. చెకప్ రూమ్లో మీ భార్యతో పాటు చాలా మంది లేడీస్ ఉంటారు. మీరు కూడా వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకు మీరు ఈయనే ఉండండి. మరేం పర్లేదండి, నేనేమి భయపడనులే. నాకు బాగా తెలిసిన డాక్టరే కదా. మీరు ఈయన్నే ఉండండి, టెస్ట్లు అయిపోగానే వస్తా. ఇదేం హాస్పిటల్ రా బాబు? భార్యకి తోడుగా భర్త వెళ్ళకూడదా? ఎక్కర్లేని రూల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అమ్మయ్య, ఎక్కటేలకు ఇండియాలో అడుగుపెట్టినా. నేను మస్తు హ్యాపీగా ఉన్నా. ఇంకా వీలైనంత తొందరగా కిరణ్ని మీట్ అవ్వాలి. ఇన్ని రోజులు కళ్ళు కాయలు కాచలేదు చూసిన. నేను అనుకున్నది ఇప్పుడు సాధ్యమైంది. పల్లవి, నేను వాష్రూమ్కి పోయిస్తా, నువ్వు ఇన్నే ఉండు. సరే. ఇదిగో మన లగేజ్, జాగ్రత్త. కిరణ్ నాకి ఫోన్ చేసినాడు. ఎలాగో ఈ అభి వాష్రూమ్కి పోయినాడు కదా. అభి తిరిగి వచ్చేలోపు కిరణ్తో ఫోన్ మాట్లాడతా. హలో పల్లవి. కిరణ్, నేను ఇప్పుడే ఇండియాలో ల్యాండ్ అయినా. నిజమా పల్లవి? నిజంగా ఇప్పుడే ఫోన్ చూసుకున్నా. నువ్వు ఆల్రెడీ నాకు ఫోన్ చేసినట్టున్నావు. అవును పల్లవి, నువ్వు ఇండియాలో ల్యాండ్ అయినావో లేదో తెలుసుకుందామని ఫోన్ చేసిన. అదీగాక నువ్వు నాకు ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నావు కదా. నిన్న నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు వీలు కాలే. ఇప్పుడు చెప్పు పల్లవి, ఏంటో ఇంపార్టెంట్ విషయం? చెప్తా గాని, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా? జ్వరం తగ్గిందే? తగ్గింది పల్లవి, నేను బానే ఉన్నా. ఇప్పుడు చెప్పు, ఏందా ముఖ్యమైన విషయం? మరేంటంటే, నేనిప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి కాదు పోయేది, మా మామయ్య వాళ్ళ ఇంటికి పోతున్నా. అదేంది పల్లవి, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే కదా మనిద్దరం మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు మీ మామయ్య వాళ్ళ ఊరికి పోతే అది చాలా దూరం కదా. మరి మనం ఎప్పుడు మీట్ అవ్వాలి? సారీ కిరణ్, నేను కావాలని చేసింది కాదు. మా బావ ఒకటే తలకాయ తింటున్నాడు. మా మామయ్యకి ఆరోగ్యం బాలేదు. మా బావ మా మామయ్యని చూడాలంటున్నాడు. మళ్ళీ ఒక్కడు పోడంట. మా అత్తయ్య మామయ్య నేను మా బావ సంతోషంగా ఉన్నామని నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక్కడే పోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. ముందరనే మా మామయ్యకి ఆరోగ్యం బాలేదు. మళ్ళీ ఇప్పుడు నిజం తెలిస్తే ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అవుతుంది. అందుకు మా బావ కాళ్ళ వేలపడి బ్రతిమాలినాడు. అదిగాక నాకు కూడా చిన్నప్పటి నుంచి మా మామయ్య అంటే చాలా ఇష్టము. ఎంతైనా మేనమామ కదా, అందుకు నేను కూడా వెళ్ళక తప్పట్లేదు. సరే పల్లవి, మీ బావ బాధలో అర్థం ఉంది. నీ ఆలోచన కూడా కరెక్ట్గానే ఉంది. మనకి మనిద్దరం మీట్ అవ్వడం కంటే మీ మామయ్య ఆరోగ్యమే ముఖ్యం. నేనేమనుకోనులే, నువ్వు మీ మామయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళు. థ్యాంక్ యూ కిరణ్, నన్ను అర్థం చేసుకున్నావు. మరి అందరూ నీలాగుంటారా ఏంది? అంటే నేను నిన్ను అర్థం చేసుకోనా? అదేం లేదులే పల్లవి, నేనేదో సరదాగన్నా. నువ్వేమీ సరదాగా అనలేవు, కావాలని అన్నావు. నాకు బాగా అర్థమవుతుంది. అది కాదు పల్లవి. సరే సరే, మా బావ వస్తున్నాడు. నేను ఊరెళ్ళాక ఫోన్ చేస్తా. బాయ్. ఇంక పోదమా? ఫోన్లో ఎవరు? ఎవరైతే నీకెందుకు? నీకన్నీ చెప్పాలా? ఎందుకంత కోపం? నేనేదో క్యాజువల్గా అడిగినా. చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే, పద పోదాం. ఈ పల్లవి ఎవరితో ఫోన్ మాట్లాడింటది? నన్ను చూసేసరికి ఫోన్ మాట్లాడడం ఆపేసింది. అంత సీక్రెట్గా ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? కొంపదీసి పల్లవి ప్రేమించినోడు కాదు కదా? ఛీ, అయ్యుండదు. పల్లవి ప్రేమించిన వ్యక్తికి కూడా పెళ్ళయిందని అత్తయ్య ఇంతకుముందు చెప్పింది నాకి. అలాంటప్పుడు పల్లవి ఇంకెందుకు మాట్లాడుతుంది? పల్లవికి నేనంటే ఫస్ట్ నుంచి కోపమే, అందుకే అట్లా చేసిందేమో. పద పల్లవి, కార్ రెడీగుంది. నువ్వు ముందు సీట్లో కూర్చో, నేను వెనక సీట్లో కూర్చుంటా. వెనక సీట్లో ఖాళీగానే ఉంటది కదా, నేను కూడా వెనకలో కూర్చుంటే ఏమైతుంది? నాకు ఇష్టం లేదు. ఇద్దరం పక్క పక్కన కూర్చుంటే నాకు కంఫర్టబుల్ గా ఉండదు. అందుకు నువ్వు ముందు సీట్లో కూర్చో. కాదు, ఖచ్చితంగా వెనకల సీట్లో కూర్చుంటా అంటే నేను వేరే టాక్సీ మాట్లాడుకుంటా.
వేరే ట్యాక్సీ ఎందుకులే, నువ్వు చెప్పినట్టే ముందరనే కూర్చుంటా గాని. ఇంక పద. థ్యాంక్ యూ డాక్టర్. మా ఆయన్ని మంచిగా మేనేజ్ చేసినారు. లేకపోతే ఒకసారి చెప్తే వినే మనిషి కాదు. అనుమానంతో బాగా తలకాయ తింటాడు. మీరు ఆయనకి ఎలాంటి అనుమానం రాకుండా కూల్గా డీల్ చేసినారు. నేను ముందే చెప్పినా కదమ్మా, నీలాంటి వాళ్ళని నేను ఎంతో మందిని మేనేజ్ చేసిన. ఇదంతా నాకు చాలా ఈజీ. సరే డాక్టర్, ఇప్పుడు నెక్స్ట్ ఏంది? నీకు సంబంధించి ఫేక్ రిపోర్ట్స్ తయారు చేయమని నా స్టాఫ్కి చెప్పిన. ఈ పాటికే రెడీ అయ్యి ఉంటాయి. నేను ఫోన్ చేసి కనుక్కుంటా, ఆగండి. హలో సిస్టర్, చెప్పండి సార్. స్వప్న పేరు మీద రిపోర్ట్స్ రెడీ అయినాయా? రెడీ అయినాయి సార్. సరే, నా టేబుల్ మీద పెట్టు. సరే సార్. విన్నావు కదమ్మా, నీ రిపోర్ట్స్ రెడీ అయినాయి. ఇంకా పదండి పోదాం. సరే డాక్టర్. టెస్ట్లు చేయనీకి ఇంతసేపా? ఇంతవరకు అయింది, ఇంకొస్తలేరు. టెస్ట్ చేసేది అయిపోయిందా డాక్టర్? అయిపోయిందండి, రిపోర్ట్స్ కూడా రెడీ అయినాయి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కమిన్. ఇదిగోండి సార్ రిపోర్ట్స్. సరే, నువ్వు వెళ్ళు. మీరు కూర్చోండి. రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్? అంతా ఓకే కదా? మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ అన్ని మంచిగా ఉన్నాయి. కాకపోతే ఒకటి, ఏమైంది? నీ భార్య కొంచెం వీక్గా ఉంది. మంచి ఫుడ్ తినాలి, ఎక్కువగా పని చేయకూడదు. ముఖ్యంగా ఈ టైంలో మీ భార్యని ఎంత సంతోషంగా చూసుకుంటే అంత మంచిది. మెంటల్గా స్ట్రెస్ అవ్వకూడదు. అమ్మయ్య, డాక్టర్ మొత్తం నాకే అనుకూలంగా చెప్తున్నాడు. నేను చాలా వీక్గా ఉన్నా అని చెప్పినాడు కాబట్టి గుళ్ళో పూజారి చెప్పిన పూజ నాతో చేయించడు. ఇంకా నేను బతికిపోవచ్చు. లేకపోతే రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఎవరు లేస్తారు? అదీగాక నిష్టగా ఉండాలంట. నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకూడదంట. ఇప్పుడు డాక్టర్ చెప్పినది విన్నాక ఈయన కూడా కన్విన్స్ అవుతాడు. నన్ను ఫోర్స్ చేయడు. మళ్ళీ 1 నెల అయ్యాక తొలుకొని రండి. సరే డాక్టర్. మీకే ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు. సరే. ఇంకెళ్ళండి మీరు. బయట రిసెప్షన్లో అమౌంట్ కట్టిపోండి. ఏంటి అమౌంటా? అవునండి, మీకే అన్ని టెస్టులు చేసినా కదా. మరి డాక్టర్ అన్నాక డబ్బులు తీసుకోకుండా ఊక చూస్తాడా? నోరు ఎల్లబెట్టుకొని చూస్తున్నావు. ఆల్రెడీ నాతో 10,000 తీసుకున్నాడు. మళ్ళీ డబ్బులు అంటున్నాడు. నోరు ఎల్లబెట్టుకోక ఇంకేం చేయాలి? ఈ డాక్టర్ కూడా తక్కువడేం కాదు. ఛాన్స్ దొరికింది కదా అని డబ్బులు బాగా లాగుతున్నాడు. మీ పని ఇప్పుడు కాదు, ఇంటికి పోయినాక ఫోన్లో చెప్తా. పద పోదమింగా. మళ్ళీ డబ్బులు అడిగేసరికి షాక్ అయినట్టుంది. ఇప్పుడేం చూసినావు? పోను పోను నీకే అర్థమవుతుంది. అత్తయ్య, అవని, అన్నయ్య, స్వప్న డాక్టర్ దగ్గరికి పోయినారా? అవునమ్మా, మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే పోయినారు. అదేంటి అత్తయ్య, అన్నయ్యకి తెలిసిన డాక్టర్ ఉన్నాడని చెప్పినాడు కదా. చెప్పినాడు గాని స్వప్నకి ఆడుకోవడం ఇష్టం లేదు. మన ఫ్యామిలీ డాక్టరే కావాలని మొండికేసింది. ఇంకా అల్లుడు కూడా చేసేదేం లేక స్వప్న చెప్పినట్టే విన్నాడు. ఏ డాక్టర్ అయినా గాని డాక్టరే కదా. మరి స్వప్న ఎందుకు అంత మొండికేసింది? ఈ ఫ్యామిలీ డాక్టరే ఎందుకో స్వప్న ప్రవర్తనలో కొంచెం తేడా కనబడుతుంది. కొంపదీసి మా అమ్మ ఫోన్లో చెప్పిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందే? రాత్రి మళ్ళీ ఏమైందమ్మా మీ ఇద్దరికి? నువ్వు వాడు మళ్ళీ గొడవ పడినారా? అయ్యయ్యో, అదేం లేదత్తయ్యా, మేము బానే ఉన్నాము. అస్సలు గొడవ పడలేదు. నేను బాధపడతా అని నాకు అబద్ధం చెప్తున్నావు కదా? లేదత్తయ్యా, నేను చెప్పేది నిజం. మరి రాత్రి ఏంది? మీరిద్దరూ గట్టి గట్టిగా మాట్లాడుతున్నట్టు సౌండ్ వచ్చింది. ఓ, దాని గురించి మాట్లాడుతున్నారా? అత్తయ్య, రాత్రి అసలు ఏం జరిగిందంటే ఆయనకి నిద్ర వస్తలేదని బయటికి పోయినాడు. రూమ్ లో నేను ఒక్కదాన్నే ఒంటరిగున్నా. అప్పటి వరకు మూసుకున్న కిటికీళ్ళు సడన్ గా తెరుచుకున్నాయి. బయట నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఆయన నాకు ముందే చెప్పినాడు. ఏమని? ఆయనకి రోజు 3 దయ్యాలు కనబడతాయంట. ఆయనతో మాట్లాడతాయంట. నేను ఫస్ట్ నమ్మిలేను. ఆ కిటికీల నుంచి వచ్చే మాటలు విన్నాక నేను మస్తు భయపడినాను. ఆ భయంలో నేను ఆయన్ని గట్టి గట్టిగా పిలిచిన. మీకు ఆ సౌండ్ వినబడి ఉంటది. ఆయన రూమ్ లోకి వచ్చాకే నేను ధైర్యంగా నిద్రపోయినా. లేకపోతే అమ్మో, తలుచుకుంటేనే భయమేస్తుంది. ఏందత్తయ్య మీరు? నేను ఇంత భయంతో చెప్తుంటే మీరు నవ్వుతున్నారేంది? నవ్వక ఇంకేం చేయాలమ్మా? రాత్రి జరిగింది మొత్తం నువ్వు నమ్మినావా? అవును. పిచ్చవని, నువ్వు ఇంత అమాయకురాలిపోయిందమ్మా. ఏమైందత్తయ్య? రాత్రి నిన్ను భయపెట్టింది దయ్యాలు కాదు మరి నీ మొగుడే. ఏంది ఆయన? అవునమ్మా, చిన్నప్పుడు స్వప్నని చాలాసార్లు ఇట్లా భయపెట్టినాడు. 3 దయ్యాలు నా కళ్ళకు కనబడతాయని చెప్పేవాడు. స్వప్న నమ్మకపోయేసరికి అందరూ నిద్రపోయినాక కిటికీ దగ్గరకు పోయి నాకే ఆహారం కావాలి, నిన్ను తినేస్తా, నీ రక్తం తాగుతా అని అనేవాడు. నా కూతురు అంత తేలిగ్గా భయపడే రకం కాదు. సరాసరి కిటికీ దగ్గరకు పోయి వాణ్ణి పిచ్చి కొట్టుడు కొట్టింది. అదీగాక మీ మామయ్యకి చెప్పి బాగా తిట్టించింది. అప్పటి నుంచి వాడు స్వప్న జోలికి పోయలేడు. మీరు చెప్పేది నిజమా అత్తయ్య? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే?
నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.